కానీ సో ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్ స్టార్ట్ చేసామండి. ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్ లో ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ కౌంట్ నేర్చుకోవాలి కదా. సో ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్ ఇనిషియల్ ఆప్షన్స్ వెరిఫై చేసిన తర్వాత సో డే వన్ ఏం చెప్పామంటే మనకి సో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో దాంట్లో ఉన్న సో ఐఏఎం సర్వీస్ ఓపెన్ చేసి సో దాంట్లో మనకి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా సెట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, రైట్. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాడ్ ఎంఎఫ్ఐనే రూట్ యూజర్ మనం లాగిన్ అయితే రూట్ యూజర్కి ఎంఎఫ్ఐ ఎలా యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మనకి యాక్సెస్ మేనేజ్మెంట్ కింద గ్రూప్స్. సో ఆర్గనైజేషన్స్ ఎవరి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో గ్రూప్స్ క్రియేట్ చేయడం, సో అలాగే యూజర్స్ క్రియేట్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం. సో యూజర్స్ కింద మళ్ళీ లాగిన్ ఆ పర్టికులర్ యూజర్స్ కి మనకి ఫైల్స్ మనకి ఇచ్చిన పర్మిషన్స్ అప్లై అయిన లేవో కూడా చెక్ చేసామండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ ప్రాపర్టీస్, గ్రూప్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ ది 4 డిపార్ట్మెంట్స్ నా దగ్గర. టెస్టింగ్ గ్రూప్, టెస్టింగ్ టీమ్ అని, ఆపరేషనల్ టీమ్ అని, డెవలప్మెంట్ టీమ్ అని, బిజినెస్ అనలిస్ట్ టీమ్ అని 4 గ్రూప్స్ క్రియేట్ చేశానండి. రైట్. సో అలాగే 2 యూజర్స్ రైట్ నా ఆల్రెడీ ఉన్నారు. సో రైట్. సో ఈ గ్రూప్స్ లోకి వెళ్ళి ప్రజెంట్ ఆపరేషనల్ టీమ్ ఓపెన్ చేశాను. సో దిస్ ఈజ్ మై గ్రూప్ నేమ్. సో ఈ గ్రూప్ లో ఉన్న పర్మిషన్స్ ఏంటి, గ్రూప్ లో ఉన్న ప్రాపర్టీస్, యూజర్స్ ట్యాబ్ ఒకటి ఉంది, పర్మిషన్ ట్యాబ్ ఒకటి ఉంది, యాక్సెస్ అడ్వైజరీ ట్యాబ్ ఉంది. 3 ట్యాబ్లు ఇచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే యూజర్స్ ట్యాబ్ లో సో యూజర్స్ ఇన్ దిస్ గ్రూప్, సో యూజర్స్ లో లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఎవరు ఉన్నారు ఆ గ్రూప్ లో. సో 1 యూజర్ యాడెడ్. ఆ యూజర్ కున్న పర్మిషన్స్ ఏంటి, సో అండ్ ఈ గ్రూప్ ఉన్న పర్మిషన్స్ నా ఈ ఎంటైర్ గ్రూప్ కి మనం ఇచ్చిన పాలసీ వచ్చేసి అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చే పర్మిషన్. అంటే ఆ గ్రూప్ లో మీరు ఎంతమంది యూజర్స్ ని యాడ్ చేసినా సో అందరికి కూడా S3 పర్మిషన్ వస్తాయి, ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది అనమాట. అది దాని మీనింగ్. సో నా దగ్గర ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. సో ఆపరేషన్ టీమ్, ఈ ఆపరేషన్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మనం పర్మిషన్ ఇచ్చామండి, S3 పర్మిషన్. సో S3 పర్మిషన్ ఇవ్వడం వల్ల గ్రూప్ క్రియేట్ అయింది, గ్రూప్ లో యూజర్స్ ని యాడ్ చేసాం. రైట్. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. సో ఆ గ్రూప్ లో మీరు కావాల్సిన యూజర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. రెండు చేసేస్తా, రెండు వేసుకుంటా వచ్చా. హలో. రైట్. సో ఇది అది సార్. యా గ్రూప్స్ అమ్మా. గ్రూప్స్ చూస్తే యూజర్స్ ట్యాబ్ ఉంది, పర్మిషన్స్ ట్యాబ్ ఉంది, యాక్సెస్ అడ్వైజరీ. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం యూజర్స్ లోకి వెళ్తే ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్, పర్మిషన్ లోకి వెళ్తే ఆ గ్రూప్ ఉన్న డిఫాల్ట్ పర్మిషన్ ఏంటి, మనం ఇచ్చిన పర్మిషన్. గ్రూప్ క్రియేట్ చేస్తే మనం ఒక పాలసీ అటాచ్ చేసాం, S3 అటాచ్ చేసాం. ఇలా ఒక్కొక్క గ్రూప్ కి ఏ పర్మిషన్ ఇచ్చాం. సో ఒక్కొక్క గ్రూప్ కి ఒక పర్మిషన్ ఇచ్చాను నేను. సో దీనికి వచ్చేసి RDS యాక్సెస్ ఇచ్చాను. ఇంకో గ్రూప్ కి వచ్చేసి టెస్టింగ్ టీమ్ కి వచ్చేసి EC2 యాక్సెస్, అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్ పర్మిషన్ ఇచ్చాను. ఫైన్. సో లెట్స్ సి. ఇక్కడ వెళ్ళి మనం కొత్త గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఆప్షన్ గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ గ్రూప్ ఆప్షన్ లోకి వెళ్తాం. రైట్. సో ఇక్కడ మనకి గ్రూప్ నేమ్, సో టెస్ట్ గ్రూప్, ఇలా గ్రూప్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మీరు యూజర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అట్ ఎ టైం. సో లిస్ట్ ఆఫ్ యూజర్స్ వస్తారు. నా దగ్గర రైట్ నో 2 యూజర్స్ ఉన్నారు, IM యూజర్స్. సో ఈ 2 యూజర్స్ ని టెస్ట్ గ్రూప్ లో యాడ్ చేయాలంటే టెస్ట్ గ్రూప్ ఈ 2 యూజర్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఒకేసారి యాడ్ అయిపోతారు. సో గ్రూప్ నేమ్ ఇచ్చాను, యూజర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ డిపార్ట్మెంట్ లో ఏ యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ ఆటోమేటిక్ డిపార్ట్మెంట్ లో మూవ్ అవుతారు. అటాచ్ ది పర్మిషన్స్ పాలసీస్. సో ఇక్కడ అటాచ్ చేసేసుకోవచ్చు, వీళ్ళకి ఏ రైట్స్ ఇవ్వాలి మనం. రైట్. సో ఐ వాంట్ టు గివ్ ది మనకి కావాల్సిన VPC పర్మిషన్ ఇవ్వాలి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. రైట్. సో ఐ వాంట్ టు గివ్ ది VPC ఫుల్ యాక్సెస్, అమెజాన్ VPC ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను ఇలా. సో ఇది ఒక నెట్వర్క్ యాక్సెస్. క్రియేట్ ఏ యూజర్ గ్రూప్. సో ఆటోమేటిక్గా నీకు యూజర్ గ్రూప్ క్రియేట్ అయింది. నా కెన్ సీ. సో టెస్ట్ టీమ్ అనేది వన్ ఆఫ్ ది యూజర్ గ్రూప్ క్రియేట్ అయిందా. సో మనకి టెస్ట్ గ్రూప్ అనేది. సో ఈ టెస్ట్ గ్రూప్ లోకి వెళ్తే సో 2 యూజర్స్ ఆర్ దేర్. యూజర్ 1 ఇస్ ఆల్రెడీ యాడెడ్ అండ్ యూజర్ 2 ఆల్రెడీ యాడెడ్. పర్మిషన్ లోకి వెళ్ళి చూడండి. సో దిస్ ఇస్ ది డిఫాల్ట్ పర్మిషన్, VPC పర్మిషన్ ఇచ్చేసాం. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యూజర్ క్రియేట్ అయ్యేటప్పుడు కూడా యూజర్ తీసుకెళ్ళి గ్రూప్ లో యాడ్ చేయొచ్చు. ఫైన్. నెక్స్ట్ కమ్ టు యూజర్. ఇది గ్రూప్ ప్రాపర్టీస్ అమ్మా. గ్రూప్స్ క్రియేట్ చేశాను, గ్రూప్ ప్రాపర్టీస్ చెక్ చేశాను. నెక్స్ట్ యూజర్స్ క్రియేట్ చేసి యూజర్ ప్రాపర్టీస్ చెక్ చేయాలి. ఫైన్. సో లెట్ మీ క్రియేట్ న్యూ యూజర్. క్రియేట్ యూజర్స్ లాగా. సో ఐ వాంట్ టు క్రియేట్ ది యూజర్ 3. యూజర్ 3 క్రియేట్. ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ది AWS మేనేజ్మెంట్ కన్సోల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక మనకి ఆర్ యూ ప్రొవైడ్ కన్సోల్ యాక్సెస్ టు ది పర్సన్. ఎస్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ IAM యూజర్. సో నేను IAM యూజర్ ని క్రియేట్ చేయాలనుకున్నాను. స్పెసిఫై యూజర్ ఐడెంటిటీ సెంటర్ రికమెండెడ్. సో ఇది తీసుకుంటే మన కన్సోల్ యాక్సెస్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఎనివే రైట్ నో ఐ వాంట్ టు క్రియేట్ IAM యూజర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఆటోమేటిక్ జనరేట్ ఇద్దాం, కస్టమ్ పాస్వర్డ్ ఆటో జనరేషన్. సో ఆటోమేటిక్ పాస్వర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి క్లిక్ నెక్స్ట్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ నెక్స్ట్ లాగిన్. ఇది టిక్ చేస్తేనే యూజర్స్ వాళ్ళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోగలుగుతారు, టెంపరీ పాస్వర్డ్ లేదైతే చేంజ్ చేసుకోలేరు అనమాట. రైట్. ఇది సెలెక్ట్ చేసుకున్నాను.
రైట్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేసాము. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. లాస్ట్ టైం మనం ఒక ఆప్షన్ చెక్ చేసాంగా. సో పర్మిషన్ ఆప్షన్స్ లో మనం యాడ్ యూజర్ టు గ్రూప్ సెలెక్ట్ చేసి క్రియేట్ చేసాం యూజర్స్ ని. సో ఇది ఒక ఆప్షన్, అంటే యూజర్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గ్రూప్ యాడ్ చేస్తే ఆ గ్రూప్ ఉన్న పాలసీ ఆ యూజర్కి ఆటోమేటిక్గా అటాచ్ చేయండి. అదొకటి. రెండోది, నేను యూజర్ని డైరెక్ట్ గ్రూప్కి యాడ్ చేయట్లా. సో ఈ యూజర్ 3ని ఏ గ్రూప్కి యాడ్ చేయట్లా. సో మరి కాపీ పర్మిషన్స్, పర్టికులర్ యూజర్ 1 పర్మిషన్ అతను కాపీ చేయాలా, యూజర్ 2 పర్మిషన్ అతను కాపీ చేయాలా. ఇప్పుడు యూజర్ 1 సెలెక్ట్ చేసుకుంటే యూజర్ 1కి ఏదైతే మిర్రరింగ్ అనమాట. సో యూజర్ 1కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో సేమ్ పర్మిషన్ యూజర్ 3కి వస్తాయేమో. ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ పర్మిషన్. సో ఐ వాంట్ టు రిప్లికేట్ ది యూజర్ 1 పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో యూజర్ 1కి, అదే పర్మిషన్ యూజర్ 3కి రావాలి. అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ నెక్స్ట్. రైట్. అండ్ దెన్ క్లిక్ క్రియేట్ యూజర్. యూజర్ క్రియేట్ చేశా. సి ఐ జస్ట్ నో క్రియేట్ యూజర్. సో చూడండి ఇక్కడ మనకి ఇది యూజర్ ఇన్ఫర్మేషన్. సో యూజర్ లాగిన్ కన్సోల్ అండ్ దెన్ యూజర్ నేమ్ అండ్ దెన్ యూజర్ పాస్వర్డ్. సో యూజర్ లాగిన్ అవ్వాలంటే ఈ డీటెయిల్స్ లాగిన్ అవ్వాలి. మరి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒక ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇచ్చాడు, డౌన్లోడ్ కన్సోల్ సైన్ ఇన్ డీటెయిల్స్ ఇన్ సిఎస్వి ఫైల్. దీని మీద క్లిక్ చేస్తే ఆ యూజర్ 3 డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఒక ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ అవుతాయి లైక్ దిస్. సో ఈ ఫైల్ ఓపెన్ చేస్తే అతని వల్ల ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో ఈ ఫైల్ అతనికి పంపించేయచ్చు మనం. సో ఎవరికి, యూజర్ 3కి. యాజ్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ నేను ఏం చేస్తాను, యూజర్ నేమ్ అండ్ దెన్ టెంపరీ పాస్వర్డ్ అండ్ దెన్ కన్సోల్ లాగిన్, ఈ 3 అతను పంపించేస్తాను. సో అతను ల్యాప్టాప్లోకి వెళ్తాడు, యూజర్ నేమ్ ఇది ఇస్తాడు, పాస్వర్డ్ ఇది ఇస్తాడు, దీని మీద క్లిక్ చేస్తాడు, ఆటోమేటిక్గా తన ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కన్సోల్కి లాగిన్ అవుతాడు. రైట్. ఇది క్లయింట్ సైడ్ వెరిఫికేషన్కి. ఫైన్. సో ఇలా మనం యూజర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, రిటర్న్ టు ది యూజర్ లిస్ట్. రైట్. సో నేను ఇప్పుడు యూజర్ 3 క్రియేట్ చేశాను. ఆ యూజర్ 3 ఏదైనా గ్రూప్లో ఉన్నాడా? నో. జీరో. చూడండి ఇక్కడ జీరో గ్రూప్స్. ఏ గ్రూప్లో యాడ్ చేయాలి ఇంకా నేను. రైట్. యూజర్ ఐడ్లీ. సో యూజర్ ప్రాపర్టీస్. సో యూజర్ ప్రాపర్టీస్ చెక్ చేయాలంటే ఆ యూజర్ మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ యూజర్ 3. యూజర్ సంబంధించిన ఎమర్జెన్సీ మనకి ఇక్కడ రిసోర్స్ లింక్ ఏఆర్ఎన్ యూఆర్ఎల్. సో కన్సోల్ యాక్సెస్ ఎనేబుల్ విత్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎంఎఫ్ఏ. సో ఈ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఫైన్. సో ఇక్కడ వచ్చేసి మనకి నౌ యూ కెన్ సీ మనకి ఇతనికి యూజర్ 1కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అన్ని ఆటోమేటిక్గా ఇతనికి వచ్చేసి ఉంటాయి. సో ఇతనికి ఎస్సీ పర్మిషన్ వచ్చింది, విపిసి పర్మిషన్ వచ్చింది, ఐఏఎం యూజర్స్. సో ఏ గ్రూప్స్లో ఉన్నాడు? సో యూజర్ 1 వచ్చేసి ఆపరేషనల్ టీంలో ఉన్నాడు, టెస్ట్ గ్రూప్లో ఉన్నాడు. ఇతను కూడా 2 గ్రూప్స్లో మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ అయితే మనం ఇప్పుడు చూడాలి. సో ఈ 3 పర్మిషన్స్ యూజర్ 3కి వచ్చినాయి. యూజర్ 1 పర్మిషన్ చెక్ చేయండి. సేమ్ యూజర్ 1కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అతనికి ఈ యాస్టీస్ ఉండాలి. సో అమెజాన్ S3 విపిసి ఐఏఎం. రైట్. సో ఇతను వచ్చేసి సో ఇతను ఏ గ్రూప్లో ఉన్నాడు? యూజర్ 1 నాకు ఇక్కడ సి. సో యూజర్ 1 2 గ్రూప్స్లో ఉన్నాడమ్మా. రైట్. సో యూజర్ 3 కూడా సేమ్ 2 గ్రూప్స్లో యాడ్ అయిపోయాడు ఆటోమేటిక్గా. సో ఎందుకంటే యూజర్ 1కి సేమ్ పాలసీస్ రిప్లికేట్ అయింది కదా. యూజర్ 1 ఎన్ని గ్రూప్లో ఉంటే యూజర్ 2 కూడా 3 కూడా. సో యూజర్ 1 ఏ గ్రూప్లో ఉన్నాడు? ఆపరేషన్ టీమ్ టెస్ట్ గ్రూప్లో ఉన్నాడు. యూజర్ 3 కూడా అదే గ్రూప్లో ఉంటాడు. సో రిప్లికేట్ చేసాం, మిర్రరింగ్ చేసాం. యూజర్ 1 యొక్క పర్మిషన్స్ యూజర్ 3కి ఆటోమేటిక్గా వచ్చినాయి ఫస్ట్. రైట్. సో మీరు ఇప్పుడు లాగిన్ అయితే డాష్ బోర్డ్లో ఇక్కడ మీకు లాస్ట్ యాక్టివిటీ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను యూజర్ కింద లాగిన్ అవ్వాలంటే మీరు సేమ్ బ్రౌజర్లో మనం చెక్ చేయకూడదు. సేమ్ ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయ్యే కదా ఈ బ్రౌజర్లో, వేరే బ్రౌజర్ ఓపెన్ చేయండి. రైట్. సో వేరే బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు యూజర్ కింద సైన్ ఇన్ అవ్వచ్చు, యూజర్ 3 కింద. సో ఇలా ఓపెన్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అది యూజర్ 3. సో అంటే క్లయింట్ సైడ్ మనకు 2 ల్యాప్టాప్ లేకపోతే సేమ్ ల్యాప్టాప్లో వేరే బ్రౌజర్లో మీరు యూజర్ కింద లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి. సో ఐఎం యూజర్ 3 అండ్ దెన్ పాస్వర్డ్. ఎక్సెల్లో నేను డౌన్లోడ్ చేసిన క్రెడెన్షియల్ అవి యూజ్ చేస్తున్నాను. సో 1 టైం మన డిస్ప్లే అవుతాయి. మీరు రిటర్న్ టు యూజర్ లిస్ట్ కొట్టంగానే అవి డిజేబుల్ అయిపోతాయి. అందుకే సేవ్ చేసుకోవాలి ఏదైనా నోట్ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ దెన్ ఎంటర్ ది రీసెంట్ పాస్వర్డ్. యూజర్ అయితే తన కస్టమ్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాడు. సో యూ కెన్ ఎంటర్ ఎనీ పాస్వర్డ్. రైట్. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేంజ్ లైక్ దిస్. ఐ కెన్ సీ లైక్ దిస్. సో ఐ కెన్ ఏబుల్ టు లాగిన్ యాజ్ యూజర్ 3. యూజర్ 3 కింద నేను డాష్ బోర్డ్ లాగిన్ అయ్యాను. సో నాకు ఏమి పర్మిషన్స్ ఇచ్చాడు అడ్మినిస్ట్రేటర్, నాకు ఏ సర్వీసెస్కి యాక్సెస్ ఉంది అంటే నౌ. సో అగైన్ గో బ్యాక్ టు అడ్మినిస్ట్రేటర్. సో యూజర్ 3కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి అనుకుంటే నా పర్మిషన్స్ కంటే యూజర్ 3కి S3 యాక్సెస్, విపిసి ఈ రెండింటికి యాక్సెస్ ఉంది. విపిసి అండ్ S3 అంటే EC2 లేనట్టుగా. ఇప్పుడు యూజర్ 3 EC2 ట్రై చేస్తే వస్తుంది అతనికి. సో ఈజ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ది EC2 సర్వీస్. సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి EC2 టైప్ చేయండి. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. సో వర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్ EC2 సెలెక్ట్ చేసుకున్నాం. Now you try to create one VM.
సో యూజర్ 3 సో వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తుంది. యాక్చువల్గా ఈ EC2 సర్వీస్ అతనికి యాక్సెస్ లేదు, బట్ ఈ ట్రై టు క్రియేట్ VM చేయగలుగుతాడా? నౌ యూ కెన్ సీ. సో యూ కెన్ గివ్ ది వర్చువల్ మిషన్ నేమ్ టెస్ట్ VM, రైట్? ఈ ట్రై టు క్రియేట్ VM, రైట్? సి, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ EC2 క్యాంట్ అలో మేనేజ్ సెట్టింగ్స్. సో పర్మిషన్స్ IAMలోకి వెళ్ళి ఆ పర్మిషన్స్ ఉండాలి అని చెప్తున్నాను క్లియర్గా. సో యూ డో నాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు క్రియేట్ ది VMs, రైట్? నాకేముంది యాక్సెస్? సో S3 అండ్ VPC యాక్సెస్ మాత్రమే ఉంది, EC2కి యాక్సెస్ లేదు. బేస్డ్ ఆన్ ది నాకున్న రూల్స్ పాలసీస్ ప్రకారం S3 యాక్సెస్ ఉంది, VPC సర్వీస్కి యాక్సెస్ ఉంది, S3కి యాక్సెస్ ఉంది. ఓకే, లెట్ మీ క్రియేట్ అనదర్ యూజర్ నెంబర్ 4 provide access. I want to create IME user, right? So click next. సో మనం డే 1 చెప్పాం కదా, యాడ్ యూజర్ టు గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పర్టికులర్ గ్రూప్ సెలెక్ట్ ఉంటే ఆ యూజర్ ఆ గ్రూప్ లో యాడ్ అవుతాడో, ఆ గ్రూప్ కి ఏదైతే పర్మిషన్ ఉందో ఆటోమేటిక్ ఆ పర్మిషన్ ఆ యూజర్ వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, యూజర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యూజర్ కున్న రోల్స్ ఇతనికి రిప్లికేట్ అవుతాయి. ఆ యూజర్ కున్న గ్రూప్స్ కూడా ఈ కొత్త యూజర్ 4 కి రిప్లికేట్ అవుతాయి అన్నమాట. ఇది ఇందాక చూసాం, రైట్? ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి? అటాచ్ ది పాలసీస్ డైరెక్ట్లీ. సార్ ఐ డోంట్, సో మనం యూజర్స్ క్రియేట్ చేయాలి, ఆ యూజర్స్ ని ఏ గ్రూప్ లో యాడ్ చేయొద్దు, ఆ యూజర్ కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ యొక్క రూల్స్ ని రిప్లికేట్ చేయొద్దు, డైరెక్ట్ గా ఒక యూజర్ ని క్రియేట్ చేయండి, కొత్త పాలసీస్ ఇవ్వండి. సో డు నాట్ యాడ్ ఇన్ టు ఎనీ గ్రూప్, సో డు నాట్ యాడ్ ఎనీ అదర్ యూజర్ పర్మిషన్ టు దిస్ ఈజ్ న్యూ యూజర్. సో అది కండిషన్. సో అటాచ్ పాలసీ డైరెక్ట్లీ నేనేం చేస్తాను, యూజర్ 4 క్రియేట్ చేస్తున్నాను. అతనికి ఏ రోల్ కావాలని నేను డైరెక్ట్ గా AWS డాష్ బోర్డ్ లో అతనికి దేనికి యాక్సెస్ ఇవ్వాలి అన్నది నేను డైరెక్ట్ గా ఇక్కడ ఆ పర్టికులర్ రోల్, ఫర్ ఎగ్జాంపుల్ సో ల్యాండా, అది నేను ల్యాండా రోల్ ఇవ్వాలనుకుంటాను. AWS ల్యాండా, సో AWS, సో ల్యాండా రోల్ ఉందో చూసుకోండి. సో AWS ల్యాండా ఫుల్ యాక్సెస్. సో ఇతను నేను AWS ల్యాండా ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను ఎవరికి? యూజర్ 4 కి. క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ క్రియేట్ యూజర్ 4 క్రియేట్ చేశారు. ఓకే, ఇది యూజర్ 4 డీటెయిల్స్. డౌన్లోడ్ CSV ఫైల్ క్లిక్ చేస్తే నీకు ఇంకొక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అయింది యూజర్ 4 పేరు మీద. రిటర్న్ టు యూజర్ లిస్ట్. నాకు ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్. సో ఫస్ట్ యూజర్ 1 క్రియేట్ చేశాను, డైరెక్ట్ గ్రూప్కి అటాచ్ చేశాను. ఆ గ్రూప్ ఉన్న పర్మిషన్ యూజర్ 1కి వచ్చేసింది. యూజర్ 2 క్రియేట్ చేశాను, గ్రూప్కి అటాచ్ చేశాను. ఆ బై డిఫాల్ట్ ఏ గ్రూప్కి ఏదైతే పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ యూజర్ 2కి వచ్చేసింది. యూజర్ 3 క్రియేట్ చేశాను, యూజర్ 1 కొన్న పర్మిషన్స్ యూజర్ 3కి రిప్లికేట్ చేశాను. యూజర్ 1 ఏ గ్రూప్ లో ఉన్నాడో యూజర్ 3 కూడా ఆటోమేటిక్ ఆ గ్రూప్కి వెళ్ళిపోయాడు. యూజర్ 1కి ఏదైతే పర్మిషన్స్ ఉందో అదే సేమ్ పర్మిషన్ యూజర్ 3 కూడా వచ్చేసింది. యాజ్ స్టేజ్ గా మిర్రరింగ్ అంటాం దీన్ని, రైట్? నెక్స్ట్ వాట్ ఎవర్ యూజర్ 4 క్రియేట్ చేశాను, బట్ ఐఎమ్ నాట్ యాడ్ ఇన్ టు ఎనీ గ్రూప్. ఏ గ్రూప్ లో యాడ్ చేయలేడు, ఏ యూజర్ యొక్క యాక్సెస్ పర్మిషన్ సేమ్ పర్మిషన్ యూజర్ 4కి ఇవ్వలేదు. డైరెక్ట్ గా యూజర్ 4 క్రియేట్ చేశాను, యూజర్ 4కి ఒక రోల్ యాక్సెస్ ఇచ్చాను. సో యూజర్ 4 ఈజ్ క్రియేటెడ్. సో యూజర్ 4కి నేను ఏ పర్మిషన్ ఇచ్చాను? AWS ల్యాండా ఫుల్ యాక్సెస్ ఇచ్చాను అన్నమాట. ఇది నేను యూజర్ కి 4కి ఇచ్చిన పాలసీ నేమ్. సో AWS ల్యాండా ఫుల్ యాక్సెస్ అనే పాలసీ యూజర్ 4కి ఇచ్చారు. అంటే యూజర్ 4 ఓన్లీ ల్యాండా సర్వీస్ మీద పనిచేయగలుగుతాడు యూజర్ 4 అనేవాడు. ఇంకా మిగతా ఏ సర్వీస్ మీద యూజర్ 4 పనిచేయలేడు, అంతే కదా? బేస్డ్ ఆన్ దిస్ యాక్సెస్ కదా. ఓకే, మరి యూజర్ 4 ఏదైనా గ్రూప్ లో ఉన్నాడా? ఏ డిపార్ట్మెంట్ లేడు, ఐడియల్, రైట్? సో ఇలా మనం యూజర్స్ యొక్క సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి, రైట్? సో యూజర్ 4 క్రియేట్ చేసావు, ఏదైనా గ్రూప్ లో యాడ్ చేసావా? యాడ్ చేయలేదు. ఏ పర్మిషన్ ఉంది యూజర్ 4కి? ల్యాండా, రైట్? నువ్వు యూజర్ 4 కింద లాగిన్ వాళ్ళు చెక్ చేసుకోండి. ఎస్, యూ గో అండ్ చెక్ ఇట్. సో అగైన్ మీరు ఇందా డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ని, రైట్? సో యూజర్ 4 ఫైల్స్ ని ఓపెన్ చేస్తే, సో నా ఇక్కడ దిస్ ఇస్ ది యూజర్ 4 డీటెయిల్స్. సో యూజర్ 4 కింద మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సేమ్ యూజర్ 3 ఎలా లాగిన్ అయ్యారో యూజర్ 4 కింద కూడా. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు యూజర్ 4 ని మీరు ఏదైనా గ్రూప్ లో యాడ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? యూజర్ని సెలెక్ట్ చేసుకుంటారు, రైట్? సో జస్ట్ యూజర్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిపోయి ఐ వాంట్ గ్రూప్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ గ్రూప్స్ ఉంది ఆప్షన్. యూజర్ ప్రాపర్టీలో చూడమ్మా, ఇక్కడ యాడ్ యూజర్ టు గ్రూప్ ఆప్షన్ ఉందో దీన్ని క్లిక్ చేయండి. సో ఐ వాంట్ ఏ గ్రూప్ లో యాడ్ చేయాలనుకుంటున్నాం? సో ఐ వాంట్ యాడ్ టు ఆపరేషన్ టీమ్, రైట్? డెవాప్స్ టీమ్, ఆపరేషన్ టీమ్కి యాడ్ చేస్తాను. యాడ్ యూజర్ 4 తీసుకెళ్ళి ఆపరేషన్ టీమ్కి యాడ్ చేశాను. నౌ నౌ యూ కెన్ రిఫ్రెష్. ఇప్పుడు చూడు. సో ఇప్పుడు యూజర్ 4, ఎస్ దిస్ ఇస్ యూజర్ 4. సో ఆటోమేటిక్గా గ్రూప్స్ కింద ఏం కనబడుతుంది? ఎస్, ఈ యాడెడ్ టు 1 గ్రూప్. ఓకే, సో ఇప్పుడు యూజర్ ప్రో ప్రాపర్టీస్లోకి వెళ్తే నా యూ కెన్ సీ. సో ఇతనికి మరి ఆపరేషన్ టీమ్ ఉన్న గ్రూప్ కూడా వచ్చేసింది. మనం ఇచ్చింది ల్యాండా నేమ్, మరి S3 ఎలాగ వచ్చింది?
S3 రోల్ దేనికి ఇచ్చావు? గ్రూప్కి ఇచ్చావు. ఏ గ్రూప్కి? ఆపరేషన్ టీమ్. ఎప్పుడైతే యూజర్ 4 వెళ్ళి ఆపరేషన్ టీమ్కి యాడ్ అయ్యాడో ఆపరేషన్ టీమ్ కూడా ఏ పర్మిషన్ ఉంది ఆపరేషన్ టీమ్కి? S3. ఆ S3 పాలసీ కూడా ఆటోమేటిక్ యూజర్ అప్లై అయితే లేదా? ఎస్, ఇట్ విల్ అప్లై ఆటోమేటిక్. దట్ మీన్స్ వాట్, ఓవరాల్గా ఎన్ని రూల్స్ ఉన్నట్టు ఈ కెన్ ఏబుల్ టు యాక్సెస్ S3. యూజర్ 4 S3 యాక్సెస్ చేయగలుగుతాడు, ల్యాండా యాక్సెస్ చేయగలుగుతాడు. క్లియర్? లెట్స్ గో అండ్ వెరిఫై. సో యూజర్ సైడ్ మీరు కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవాలంటే వెరిఫికేషన్ లెస్ ఓపెన్ అనదర్ బ్రౌజర్. సేమ్ కంప్యూటర్లో మీరు వేరే బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఈ లింక్ ఇక్కడ ప్లేస్ చేయండి. పేస్ట్ చేశాను. ఫైన్. నా ఇక్కడ యూజర్ నేమ్, సో యూజర్ 4. పాస్వర్డ్, సో మన టెంపరీ పాస్వర్డ్ ఇప్పుడు ఏదైతే ఇచ్చారో టెంపరీ పాస్వర్డ్ ఏదైతే జనరేట్ అయిందో ఇది. సో యూజర్ 4 నీడ్ టు చేంజ్ చేస్తారు. సో ఎంటర్ టెంపరీ పాస్వర్డ్ అండ్ దెన్ ఎంటర్ ది యూజర్ నేమ్. here also enter the details, confirm password change. Now you can see సక్సెస్ఫుల్ డాష్బోర్డ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ యూజర్ 4 కింద లాగినగా ఈ యూజర్ 4 ఏ సర్వీసెస్ని యాక్సెస్ చేయగలుగుతాడు? AWS మాకు ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అన్నిటికీ యాక్సెస్ ఇచ్చావా నువ్వు? నో. అన్నిటికి యాక్సెస్ ఇచ్చావు? నో. అన్నిటికి ఇవ్వాలా? దేనికి ఇచ్చావు? ఒక ల్యాండాకి ఒకటి, రెండోది వచ్చేసి S3కి ఒకటి ఇచ్చావు. రైట్, స్టోరేజ్లో S3కి ఇచ్చావు, S3 యాక్సెస్, తర్వాత ల్యాండా సర్వీస్కి యాక్సెస్ ఇచ్చావు. అంటే యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ S3. సో S3 సర్వీస్ని యాక్సెస్ చేయగలుగుతాడు, S3 సర్వీస్ని పని చేయగలుగుతాడు. ఇంకోటి ఏమి ఇచ్చా పర్మిషన్? ల్యాండా. సో AWS ల్యాండా పర్మిషన్ ఇచ్చావు, దీనికి యాక్సెస్ ఇచ్చావు ల్యాండా. వాట్ అబౌట్ అదర్ సర్వీసెస్? నో, యూ కాంట్ యాక్సెస్. యూ వాంట్ యాక్సెస్ EC2? యాక్సెస్ చేయలేడు. VPC యాక్సెస్ చేయగలుగుతాడా? యాక్సెస్ చేయలేదు. రైట్, అలాగే మీకు సో VPC ఓపెన్ చేసి వాంట్ యాక్సెస్ ఎనీథింగ్ హియర్? నథింగ్. యూ వాంట్ క్రియేట్ VPC? నథింగ్. యూ డోంట్ హ్యావ్ రైట్స్. చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఈజ్ నాట్. సో రైట్ టు క్రియేట్ VPC క్రియేట్ చేయగలుగుతారా? సో VPC ఓన్లీ. సో ఇక్కడ మీరు VPC క్రియేట్ చేయాలన్నా కూడా క్రియేట్ చేయలేదు. సో ఇతనికి యాక్సెస్ లేదు. సి, యు ఆర్ నాట్ ఆథరైజ్ టు పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. వచ్చింది లేదు. ఎందుకని? అతనికి ఇచ్చింది S3 ల్యాండానే. మరి VPCలో పనిచేయాలంటే ఎలా పనిచేస్తాడు? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇలా యూజర్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. యూ కెన్ కంట్రోల్. సో యూ కెన్ డూ ది యూజర్ మేనేజ్మెంట్, యూ కెన్ డూ ది గ్రూప్ మేనేజ్మెంట్. రైట్. సో మనకు ఒక డిపార్ట్మెంట్లో ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో గ్రూప్కి ఏదైతే రూల్ ఉందో మనకి అదే రూల్ ఆ యూజర్స్ అందరూ కూడా అప్లై అయిపోతాయి. రైట్. సో మనం అడ్మినిస్ట్రేటర్ లాగానే గ్రూప్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఆ గ్రూప్కి ఏదైతే పాలసీస్ ఉన్నాయో, ఇలా గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా, ఈ గ్రూప్స్ ఉన్న పాలసీస్ ఎవరైతే మన యూజర్స్ని కొత్తగా క్రియేట్ చేసి ఈ గ్రూప్లో యాడ్ చేసామో ఈ గ్రూప్ ఉన్న పాలసీ ఆటోమేటిక్గా ఆ యూజర్కి అప్లై అయిపోతుంది. ఫైన్. సో యూజర్ గ్రూప్ క్రియేట్ చేశాను సార్, గ్రూప్లో యూజర్స్ని యాడ్ చేశారు, ఆ గ్రూప్ ఉన్న పర్మిషన్ యూజర్కి యాడ్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వాలంటే ఏంటి? ఇప్పుడు నేను ఆపరేషన్ టీమ్ ఓపెన్ చేశాను. ఆపరేషన్ గ్రూప్లో నాకు 3 యూజర్స్ ఉన్నారు. ఆల్ 3 యూజర్స్కి నాకు S3 యాక్సెస్ ఉంది. సో ఇప్పుడు గ్రూప్ లెవెల్లో ఇంకొక రోల్ ఇవ్వాలి ఈ ఆల్ 3 మెంబర్స్కి. రైట్. సో ఈ ఆపరేషన్ టీంలో ఉన్న డెవాప్ ఇంజనీర్ 3 మెంబర్స్కి, యూజర్ 1, యూజర్ 3, యూజర్ 4కి ఇంకొక గ్రూప్ పాలసీ. ఇప్పుడు ఇక్కడ SC ఒకటే ఉంది వీళ్ళకి గ్రూప్ లెవెల్ యాక్సెస్, ఇంకొక దానికి యాక్సెస్ ఇవ్వాలంటే ఎస్, ఇక్కడ యాడ్ పర్మిషన్స్లోకి వెళ్ళి సో అటాచ్ పాలసీ ఉంది కదా, అటాచ్ పాలసీని క్లిక్ చేయండి. సో ఆల్ 3 మెంబర్స్కి EC2 కూడా ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, ఇన్ కేస్ EC2. రైట్. ఎస్, EC2 ఫుల్ యాక్సెస్. అమెజాన్ EC2. నా యూ కెన్ సీ అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్ ఉంది కదా. ఎస్, సెలెక్ట్ చేసుకో అండ్ అటాచ్ ది పాలసీ. సి, నా యూ కెన్ సీ. సో ఆపరేషన్ టీమ్కి 2 పాలసీస్ అటాచ్ చేశాను. ఒకటేమో S3 ఉంది బై డిఫాల్ట్, ఇప్పుడు వచ్చేసి నా EC2 యాక్సెస్ కూడా ఇచ్చాను. ఏ గ్రూప్కి? ఆపరేషన్ టీమ్. దట్ మీన్స్ వాట్? సో గ్రూప్ లెవెల్ పాలసీస్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. సో ఆ పాలసీ ఆల్ యూజర్స్కి అప్లై అయిపోతుంది అంటే గ్రూప్ లెవెల్ పాలసీ అప్లికేషన్. రెండోది వచ్చేసి యూజర్ లెవెల్. యూజర్ లెవెల్ అప్లై చేస్తే ఆ పర్టికులర్ యూజర్కి మాత్రమే అప్లై అవుతుంది. గ్రూప్ లెవెల్ అప్లై చేస్తే గ్రూప్లో ఉన్న యూజర్స్ అందరికి అప్లై అవుతుంది. అది డిఫరెన్స్ అన్న. సో నా ఐ వాంట్ టు అప్లై పాలసీ టు పర్టికులర్ యూజర్ 4. యూజర్ 4కి నేను అప్లై చేయాలి. ఏ పాలసీ అప్లై చేయబోతున్నాం? యూజర్ 4కి రైట్ ఏమున్నాయి యాక్సెస్? ల్యాండా యాక్సెస్ ఉంది, S3 యాక్సెస్ ఉంది, EC2 యాక్సెస్ ఉంది. ఇతనికి డేటాబేస్ యాక్సెస్ ఇవ్వాలి, RDS, యాడ్ పర్మిషన్స్, అటాచ్ పర్మిషన్స్. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అటాచ్ పాలసీ సెలెక్ట్ చేస్తుంది, అటాచ్ పాలసీ డైరెక్ట్లీ. సో ఏ పాలసీని అటాచ్ చేయాలనుకుంటున్నాం పర్టికులర్ యూజర్ 4కి? ఐ వాంట్ RDS. రైట్, డేటాబేస్ రోల్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అమెజాన్ RDS. రైట్. సో రేషనల్ డేటాబేస్ సర్వీస్ RDS అంటే అమెజాన్ RDS ఫుల్ యాక్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ వాంట్ గివ్ దిస్ రోల్ యాక్సెస్ టు యూజర్ 4. క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ యాడ్ పర్మిషన్. నా యూ కెన్ సీ బస్. ఇప్పుడు RDS కూడా యూజర్ 4కి యాడ్ అయింది. సో యూజర్ ప్రాపర్టీస్లోకి వెళ్తే
ఆ యూజర్ 4కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్లా క్షుణ్ణంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ మీనింగ్ అనమాట. సో యూజర్ క్రియేట్ చేస్తే కరెక్టే. యూజర్ మీద మీరు యూజర్ మేనేజ్ చేయాలంటే ఏంటి, ఆ యూజర్ ప్రాపర్టీస్ చెక్ చేయాలి. యూజర్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, దీస్ ఆర్ ది ప్రాపర్టీస్. ఏంటి, పర్మిషన్స్ ఉంది, గ్రూప్స్ ఉన్నాయి, ట్యాగ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన పర్మిషన్ చూసాం. సో ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఇతనికి, ఎస్ ల్యాండా యాక్సెస్ ఉంది, ఇతనికి S3 యాక్సెస్ ఉంది, RDS ఉంది, EC2 యాక్సెస్ ఉంది. ఏ గ్రూప్ లో ఉన్నాడు ఇతను, ఎస్ ఆపరేషన్ టీమ్ లో మాత్రమే ఉన్నాడు. ఈజ్ ది డెవలప్ ఇంజనీర్. ట్యాగ్స్, ఇతనికి ఏమైనా డిపార్ట్మెంట్ నేమ్, నిక్ నేమ్, ఏమైనా డెసిగ్నేషన్స్, ఏమైనా రోల్స్ ఏమైనా ఉన్నాయా, అతను యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్ లోకి వెళ్ళి యూ కెన్ యాడ్ ది ట్యాగ్. సో ఇట్స్ ది ప్రాజెక్ట్ లీడ్, ప్రాజెక్ట్ లీడ్, రైట్. సో లీడ్. సో ఇలా మీరు ట్యాగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎనీ ట్యాగ్. సి, సో ఇస్ ది ప్రాజెక్ట్ లీడ్. నెక్స్ట్ ట్యాబ్ అండి సెక్యూరిటీ క్రెడెన్షియల్. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లో ఈ యూజర్ 4కి మనం ఏం చేయగలుగుతాం. సెక్యూరిటీ క్రెడెన్షియల్ ఓపెన్ చేస్తే యూజర్ 4 లాగిన్ అవడానికి యూజ్ చేసి లింక్ ఇది. ఫైన్. కన్సోల్ పాస్వర్డ్ చేంజ్, ఏదైనా కన్సోల్ లాగిన్ అయ్యాడా, ఎస్ లాగిన్ అయ్యాడు, పాస్వర్డ్ చేంజ్ చేశారు. సో మనం యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా మనం ఆడిటింగ్ చేయొచ్చు అనమాట, యూజర్ 4 లాగిన్ అయ్యాడు లేదా, రైట్. సో ఈ యూజర్ 4కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ అయిందా, నో, ఇంకా ఎనేబుల్ చేయలేదు. సో ఇప్పుడు యూజర్ 4 అడిగాడు అనుకో, నేను యూజర్ 4 ఇలా లాగిన్ అయ్యాడు, ఫైన్. సో యూజర్ 4 అంతా ఓకే. సో యూజర్ 4 అడగొచ్చు మేము క్వశ్చన్స్. సో యూజర్ 4, సో యూజర్ నేమ్ పాస్వర్డ్తో మాత్రమే లాగిన్ అవుతున్నాను, నాకు MFA ఎనేబుల్ చేయమని అడిగాడు అనుకోండి యూజర్ 4. సో ఇప్పుడు యూజర్ 4కి MFA ఎలా ఎనేబుల్ చేస్తావు, యా. సో యూ లాగిన్ అయ్యి అడ్మినిస్ట్రేటర్, మన అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యి ఆ పర్టికులర్ యూజర్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఏ యూజర్ అయితే మన క్వశ్చన్ అడిగాడో, యూజర్ 4కి MFA ఎనేబుల్ చేయమని అడిగాడో, ఆ యూజర్ 4 ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆ యూజర్ 4 సంబంధించిన సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ యూజర్ 4కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ MFA ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాజ్ అన్ MFA క్లిక్ చేసి ఎస్. సో ఇది వచ్చేసి యూజర్ 4, సో MFA, రైట్. యూజర్ 4, సో యూజర్ 4కి MFA ఇది. సో ఇతనికి అథెంటికేషన్ యాప్ సెలెక్ట్ చేసుకుని యూజర్ 4కి ఫోన్ చేసి ఫోన్లో అతన్ని గూగుల్ అథెంటికేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని చెబుతాం, చేసుకొని సో ఇది ఫోటో అతనికి పంపిస్తాం. సో ఈ కోడ్ అతను స్కాన్ చేయగానే అతని దగ్గర మనకి ఈ కోడ్ పంపించగానే అతను స్కాన్ చేస్తాడు. స్కాన్ చేయగానే అతనికి 2 కోడ్స్ వస్తాయి. ఆ కోడ్స్ చెప్పండి అడుగుతాం, ఫోన్లో చెప్తాడు, అవి ఎంటర్ చేస్తాం, యాడ్ కొడతాం, ఆటోమేటిక్గా MFA యూజర్ 4కి యాడ్ అయిపోతుంది. ఇలా మీరు యూజర్ 4కి కూడా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నెక్స్ట్ లెవెల్ అతని సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయొచ్చు యూజింగ్ ది MFA. ఈ యాక్సెస్ కీస్ మీకు అప్కమింగ్ క్లాస్లో చెప్తాను ఎలా యూజ్ చేస్తాం. మనం కన్సోల్ యాక్సెస్ కోసం అంటే మనం ఇప్పుడు గ్రాఫికల్ మోడ్లో లాగిన్ అయ్యాయి కదా, అదే మీరు పవర్ షెల్ ద్వారా మీరు AWS డాష్ బోర్డ్ లాగిన్ అవ్వాలన్నా పవర్ షెల్ ద్వారా కానీ, లేదంటే AWS SDK డైరెక్ట్ APIs అంటే మీరు పవర్ షెల్ కానీ గిట్ బ్యాష్ ద్వారా కానీ AWS CLI ద్వారా మీరు AWS డాష్ బోర్డ్ లాగిన్ అవ్వాలంటే యాక్సెస్ కీస్ అనేది కావాలి. అప్పుడు మీకు యాక్సెస్ కీ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట. సో SSH పబ్లిక్ కీ అనేది మన కోడ్ని, సో మనకి గిట్ హబ్లో కోడ్ని మనం పుష్ చేయడానికి, పుల్ చేయడానికి దానికి క్రెడెన్షియల్ కావాలి. సో ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ క్లాస్లో చెప్తాం, ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో మీరు జస్ట్ దిస్ మల్టీ ఫ్యాక్టర్ని ఎలా ఎనేబుల్ చేయాలి, డిజేబుల్ ఇక్కడ వరకు చూడండి. మల్టీ ఫ్యాక్టర్ని యాడ్ చేయడం, డిజేబుల్ డిలీట్ చేయడం. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంది, సెక్యూరిటీ క్రెడెన్షియల్లో ఉంది. ఫైన్. ఇంకొకటి సార్ మరి ఇంకొకటి నెక్స్ట్ డే వచ్చేసి ఇప్పుడు యూజర్ 1 కాల్ చేస్తున్నాడు, నేను అడ్మినిస్ట్రేటర్ని, నాకు ఫోన్ వచ్చింది. యూజర్ 1 ఏమంటున్నాడంటే అది ప్రాబ్లం సార్, నేను నా పాస్వర్డ్ మర్చిపోయాను, యూజర్ నేమ్ గుర్తుంది యూజర్ 1, నేను AWS డాష్ బోర్డ్ లాగిన్ అవ్వట్లేదు, ఏం చేయాలని అడుగుతున్నాడు. సో అప్పుడు ఏంటి ప్రాసెస్. సో అడ్మినిస్ట్రేటర్ ఫోన్ చేసి మనం యూజర్ 1కి పాస్వర్డ్ సెట్ చేయాలి. ఓకే, యూజర్ 1కి మనం పాస్వర్డ్ రీసెట్ చేయాలమ్మా. ఇది డాష్ బోర్డ్. ఇప్పుడు యూజర్ 1 కింద లాగిన్ అవ్వాలి. సో యూజర్ 1 కింద లాగిన్ అవ్వాలంటే సో వాట్ ఈజ్ కన్సోల్ లాగిన్. యూజర్ 1 ఇక్కడ వచ్చేసి యూజర్ 1 ఇస్తున్నాడు, పాస్వర్డ్ మర్చిపోయాడు అనమాట. సో యూజర్ 1, సో యూ డోంట్ నో పాస్వర్డ్, ఏదో రాంగ్ పాస్వర్డ్ ఇచ్చారు, సైన్ ఇన్ క్లిక్ చేయండి, ఇస్ నాట్ ఏబుల్స్ అనేసి. సో అథెంటికేషన్ ఫెయిల్, సో అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్కరెక్ట్, పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటుంది. ఇప్పుడు యూజర్ 1 ఏం చేస్తాడు, ఇమీడియట్గా అడ్మినిస్ట్రేటర్ ఫోన్ చేస్తాడు. యాజ్ అడ్మినిస్ట్రేటర్కి మనం ఏం చేయాలి, రైట్, కమ్ టు హియర్. మీరు ఇమీడియట్గా ఏం చేస్తావు, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్ ఓపెన్ చేస్తావు. యూజర్ 1 నుంచి కాల్ రాగానే ఓపెన్ ది ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, లెట్స్ గో ఫర్ యూజర్స్ ట్యాబ్ అండ్ ఓపెన్ ది యూజర్, చెక్ ది యూజర్ ప్రాపర్టీస్. ఆ ఏ యూజర్కి అయితే పాస్వర్డ్ ప్రాబ్లం ఉందో ఆ యూజర్ మీ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెక్యూరిటీ కండిషన్ మీరు క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ కన్సోల్ యాక్సెస్ ఉంది కదా. సో కన్సోల్ యాక్సెస్ కింద మేనేజ్ కన్సోల్ యాక్సెస్ దాన్ని మీరు క్లిక్ చేయండి. మేనేజ్ కన్సోల్ యాక్సెస్ క్లిక్ చేయగానే నీకు డిజేబుల్ ది కన్సోల్ యాక్సెస్ ఉంటుంది, రీసెట్ పాస్వర్డ్. అతను ఇన్ కేసు మీ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, డిజేబుల్ చేయొచ్చు.
ఆర్గనైజేషన్లో ఉన్నాడు, బట్ ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అంతే కదా. మన రిక్వెస్ట్ ఏంటి, ఫర్గెట్ పాస్వర్డ్. సో రీసెట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకో. సో ఆటో జనరేషన్ పాస్వర్డ్ ఇస్తావా లేదా కస్టమ్ పాస్వర్డ్ ఇస్తావా అతనికి నీ ఇష్టం. రైట్. సో ఆటో జనరేషన్ పాస్వర్డ్ ఇస్తావు, టెంపరీ పాస్వర్డ్. సో యూజర్ మస్ట్ క్రియేట్ న్యూ పాస్వర్డ్. రైట్. సో అండ్ దెన్ రీసెట్ ది పాస్వర్డ్ క్లిక్ చేస్తావు. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సో యూజర్ వన్ ఈ పాస్వర్డ్ అని వస్తుంది. ఈ పాస్వర్డ్ యూజర్ షేర్ చేస్తాం, టెంపరీ పాస్వర్డ్. రైట్. సో అతను ఏం చేస్తాడు, డాష్ బోర్డ్కి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ టెంపరీ పాస్వర్డ్ లాగిన్ అవుతాడు. రైట్. సో అగైన్ టెంపరీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు, మళ్ళీ కొత్త పాస్వర్డ్. రైట్. సో యూజర్ వన్ 1 2 3 4 5 ఇలా అతను న్యూ పాస్వర్డ్ చెక్ చేసుకుంటాడు. యూజర్ 1 2 3 4 5 లైక్ దిస్ కన్ఫర్మ్ పాస్వర్డ్. నౌ యూజర్ ఏబుల్ టు లాగిన్ టు హిస్ డాష్ బోర్డ్. ఇలా రియల్ టైమ్ ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్, లాగిన్ ఇష్యూస్ కావచ్చు, ఫర్గెట్ పాస్వర్డ్ కావచ్చు, డాష్ బోర్డ్ కన్సోల్ ఇష్యూస్ కావచ్చు. రైట్. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ దిస్ టెంపరీ పాస్వర్డ్ ఐఎమ్ లాగిన్ అయితే నేను యూజర్ వన్ కింద లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఐ కెన్ చేంజ్, ఐ కెన్ ఏబుల్ టు చేంజ్. సో రైట్ నో ఐ లాగిన్ అయ్యి యూజర్ వన్. ఇలా సో డైలీ యాక్టివిటీ, యూజర్స్ యొక్క యాక్టివిటీస్లో ఇష్యూస్ వస్తే యాజ్ అడ్మినిస్ట్రేటర్గా, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డైరెక్టర్గా మనం షార్ట్అవుట్ చేయాలన్నమాట. యూజర్స్ ప్రాబ్లం ఏంటి, పర్టికులర్ యూజర్ నుంచి కాల్ రాగానే నువ్వు యాజ్ అడ్మినిస్ట్రేటర్గా నువ్వు డాష్ బోర్డ్ లాగిన్ అవుతావు. సో ఏ యూజర్ నుంచి కాల్ వచ్చింది, రైట్, ఆ యూజర్ దగ్గర అతని అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. సో యూజర్ వన్ నుంచి కాల్ వచ్చింది. సో ఈ యూజర్ వన్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి. సో యూజర్ వన్ ఫోన్ చేశాడు, ఈసీటీ రావట్లేదా, ఎస్సీ రావట్లేదా అని చూస్తావు. అసలు అతనికి పాలసీ పర్మిషన్ ఉందా లేదా చూస్తావు పర్టికులర్ సర్వీస్కి. సో ఈసీటీ యాక్సెస్ ఉంది, ఎస్సీ ఉంది, విపిసి ఉంది. మరి యూజర్ వన్ ఆర్డిఎస్ యాక్సెస్, యూజర్ వన్ లాగిన్ అయిపోయి ఆర్డిఎస్ యాక్సెస్ చేస్తున్నాడు అనుకోండి. సో ఈ డోంట్ నో. సో ఈ ఆర్డిఎస్ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ కావట్లా. అడ్మినిస్ట్రేటర్ కాల్ చేస్తాడు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ది డేటాబేసెస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్రియేట్ ఎనీథింగ్ ఆన్ ది డీబీస్ అని అడుగుతాడు. ఇలా వస్తుంది అని చెప్తాడు. సో రిక్వెస్ట్ ఎవరికి వస్తే అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ మరి ఏం చెక్ చేయాలి, యూజర్స్లోకి వెళ్తాడు. దేనిలో యూజర్స్ ట్యాబ్లోకి వెళ్ళి యూజర్ ప్రాపర్టీస్ చెక్ చేయాలి. యూజర్స్ మీ క్లిక్ చేస్తావు యూజర్ వన్ మీద. యూజర్ పర్మిషన్స్ దగ్గర చూస్తావు, ఆర్డిఎస్ పర్మిషన్ దగ్గర లేదు. యూజర్ ఏం యాక్సెస్ చేస్తున్నాడు, ఆర్డిఎస్ సర్వీస్ ఓపెన్ చేస్తాడు, ఆర్డిఎస్. మరి నీకు అక్కడ రోల్స్లో ఆర్డిఎస్ ఉందా, లేదు. సో ఇక్కడ నువ్వు అతనికి ఎయిదర్ అతని మేనేజర్ పర్మిషన్ ఉంటే ఎయిదర్ అటాచ్ పర్మిషన్స్ దగ్గర ఎయిదర్ ఆర్డిఎస్ పర్మిషన్ అని అటాచ్ చేస్తావు, లేదంటే యువర్ నాట్ ఆథరైజ్ టు యాక్సెస్ ది ఆర్డిఎస్ అని చెప్పేస్తావు, సింపుల్. సో ఇలా మనం యూజర్ మేనేజ్మెంట్ అనేది చేయాలి బస్. క్లియర్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ అమ్మ. ఓకే. సో ఆ పర్టికులర్ యూజర్స్లోకి వెళ్ళి, సో ఏ యూజర్ కావాలంటే ఆ యూజర్స్ ట్యాబ్లోకి వెళ్ళి యూజర్స్ యొక్క క్రెడెన్షియల్స్ రీసెట్ చేయాలంటే సో మేనేజ్ కన్సోల్లోకి వెళ్ళి అతనికి పాస్వర్డ్, అతని అకౌంట్ డిజేబుల్ చేయాలంటే పర్మనెంట్గా యూ కెన్ గో అండ్ డిజేబుల్ చేయొచ్చు. లేదంటే అది పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే యూ కెన్ గో అండ్ రీసెట్ ది పాస్వర్డ్ని రీసెట్ చేయొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. ఫైన్. ఇంకేమున్నాయి సార్ యూజర్ ప్రాపర్టీస్లో. సో మల్టీ ఫ్యాక్టర్స్ అయిపోయింది. యాక్సెస్ కీస్ ఇవన్నీ కూడా మనం లెటర్ ఆన్ తర్వాత యూజ్ చేస్తాం. హెచ్టిటిపి గిట్ క్రెడెన్షియల్ ఇవన్నీ కూడా కోడింగ్ సంబంధించినవి. సో ఎక్స్పాండ్ జీరో సర్టిఫికేషన్ కూడా వీ విల్ యూజ్ లెటర్. రైట్ నో ఇన్ దిస్ స్టేజ్ నాట్ రిక్వైర్. ఫైన్. సో యా, సో ఇది యూజర్కి సంబంధించిన. సో ఇప్పుడు యూజర్ 4 ఇప్పుడు ఎలా లాగిన్ అయ్యాడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కమ్మా. యూజర్ 4 ఎలా లాగిన్ అయ్యాడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి, గ్రాఫికల్ మోడ్లో లాగిన్ అయ్యాడు. ఇప్పుడు నేను యూజర్ 1 కింద లాగిన్ అయ్యాడు, యాజ్ గ్రాఫికల్ మోడ్లో లాగిన్ అయ్యా. ఇదే యూజరు ఇదే ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్కి ఐదర్ పవర్ షెల్ ద్వారా లాగిన్ అవ్వాలంటే ఆర్ కమెంట్ ఫ్రమ్ ద్వారా లాగిన్ అవ్వాలంటే మనకి ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలమ్మా. సో దానికోసం ఏం చేస్తామన్నా ఇక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేస్తాం. ఓకే. మీకు ఏడబ్ల్యూఎస్ సిఎల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తా. సో కన్సోల్ ద్వారా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి ఎలా కనెక్ట్ అవుతావు. మీరు ఏ క్లౌడ్ అని తీసుకోండి రియల్ టైంలో. సో 2 వేస్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి బాస్. ప్రోగ్రామెటిక్ యాక్సెస్ ఒకటి, రైట్, కన్సోల్ యాక్సెస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఇది కన్సోల్ యాక్సెస్ అంటాం. రైట్. మీరు ఏ క్లౌడ్ అని తీసుకోండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ ఏజూర్ తీసుకున్నా, జీసీపీ తీసుకున్నా. సో యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు ఆర్ నార్మల్ ఇంజనీర్ అయి ఉండొచ్చు. మీరు లాగిన్ కనెక్టివిటీస్ వచ్చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, దీన్ని అడ్మిన్ కన్సోల్ యాక్సెస్ అంటాం. అడ్మినిస్ట్రేటర్ కన్సోల్ యాక్సెస్. రెండో టైప్ యాక్సెస్ వచ్చి ప్రోగ్రామెటిక్ యాక్సెస్ అన్నాం. ప్రోగ్రామెటిక్ యాక్సెస్ అంటే యూజింగ్ ది ఎజూర్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. సో సిఎల్ఐ మోడ్లో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మనం కమాండ్ ప్రాంప్ట్ పవర్ షెల్ ఓపెన్ చేసి కమాండ్ ఎంటర్ చేస్తే ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్ కనెక్ట్ అవుతాం. సో ఇది మనకి సిఎల్ఐ టూల్ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు యూజింగ్ ది యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. సో ఈ టైప్ ఆఫ్ కనెక్టివిటీ మీకు లెటర్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం లాగిన్ అయిందల్లా ఏ మోడ్లో, గ్రాఫికల్ మోడ్లో లాగిన్ అయ్యి గ్రూప్స్ క్రియేట్ చేసాం. రైట్. ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్లోకి వెళ్ళాం, గ్రూప్స్ క్రియేట్ చేశాను, యూజర్స్ క్రియేట్ చేశాను.
రైట్. సో గ్రూప్ కి పర్మిషన్స్ అటాచ్ చేశాను, యూజర్స్ కి పర్మిషన్ అటాచ్ చేశాను. యూజర్స్ క్రియేషన్ లో 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ 3 మెథడ్స్ లో ఎలా ఎలా యూజర్స్ క్రియేట్ చేయాలి. సో యూజర్ క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్ గ్రూప్ లో యాడ్ చేసి యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళు యూజర్స్ క్రియేట్ చేసేటప్పుడు అదే యూజర్ ని వితౌట్ యాడింగ్ గ్రూప్ యాడ్ చేయకుండా వేరే యూజర్ యొక్క పర్మిషన్స్ రోల్స్ అటాచ్ చేయాలి క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ థర్డ్ మెథడ్ యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏ గ్రూప్ కి ఏ పర్మిషన్స్ ని రిప్లై కాకుండా డైరెక్ట్ గా యూజర్ 3 క్రియేట్ చేసి డైరెక్ట్ గా పాలసీస్ ని అటాచ్ చేయడం. ఈ 3 మెథడ్స్ చూసాం యూజర్ క్రియేషన్ లో. క్లియర్. సో ఇలా మనం యూజర్స్ గ్రూప్ మేనేజ్మెంట్ చేయాలి బాస్. ఫైన్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు యాజ్ ఏ మనం ప్రాక్టీస్ కదా, సో మనది ప్రీ అకౌంట్ కదా. సో లెట్ మీ గో అండ్ డిస్ట్రాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో డెస్ట్ ఓపెన్ ఐఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్కి వెళ్ళాను బాస్. వెళ్ళాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత నీకు ఏం కనపడుతుంది చూడండి. ఇక్కడ ఐఎం రిసోర్స్ లేకలండి. టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎంతమంది ఉన్నారమ్మా? 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? 4. సో రోల్స్ ఏమన్నా డిఫాల్ట్ 3 ఉన్నాయి. పాలసీస్ 1 పాలసీ అటాచ్డ్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఓవరాల్ రిసోర్స్ యాజ్ ఆఫ్ నో మన యూటిలైజేషన్ ప్రకారం. ఇంకా చాలా మనం ఇది ఇక్కడ రిప్లికేట్ అయింది. యాజ్ ఆఫ్ నో ఇది ఇన్ఫర్మేషన్ చూపిస్తుందమ్మా. ఇక్కడ ఇది మన అకౌంట్ ఐడి చూపిస్తుంది. సో మనకి మీరు యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు అకౌంట్ ఐడి కనపడకుండా మీ ఆర్గనైజేషన్ నేమ్ డిస్ప్లే అవ్వాలనుకుంటే, మీ ప్రాజెక్ట్ నేమ్ డిస్ప్లే అవ్వాలనుకుంటే మనం అకౌంట్ ఆలియాస్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఇక క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ ఆప్షన్స్లోకి వెళ్ళి సపోజ్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఆర్గనైజ్ అనుకోండి, టీసీఎస్ హెచ్వైడి ఆర్గనైజేషన్. ఇలా మీరు ఆర్గనైజేషన్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్. సో లైక్ దిస్ స్పెసిఫై వ్యాలిడ్. సో అండర్ స్కోర్ ఇవ్వండి. ట్యాబ్ తీసుకుంటే టీసీఎస్ అండర్ స్కోర్ నేమ్ అనేది యూనిక్ ఉండాలి. ఆర్గనైజేషన్ నేమ్ హెచ్ఓఐడి అండర్ స్కోర్. సో ఆర్గనైజేషన్ అది ఇచ్చాను. నెక్స్ట్ తీసుకుంటుందా. మస్ట్ బి మోర్ దెన్ 64 క్యారెక్టర్స్ అండ్ లెస్ దెన్ ఇవ్వకుండా ఓకే. ఎలా తీసుకుందా? తీసుకోలేదు. ఓకే, ఇంకా పెద్ద చేసే ఆర్గనైజేషన్. సో ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, లోయర్ కేస్ వద్దాం. టీసీఎస్ ఆర్గనైజేషన్. రైట్. టీసీఎస్ ఆర్గనైజేషన్ ఇచ్చాను బాస్. క్రియేట్ ఆలియాస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటున్నాడు. ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. క్లౌడ్ అది ఎవరో క్రియేట్ చేశారు ఆ పేరు మీద. డన్. సి ఇక్కడ చూడండి, అకౌంట్ ఐడి కింద అకౌంట్ ఐడి ఉంది. ఈ ఐడి మనం లాగిన్ అయ్యేటప్పుడు ఐఎం యూజర్ లాగిన్ అయినప్పుడు మనకి ఇది డిస్ప్లే అవుతుంది. దీని ప్లేస్ లో కంపెనీ నేమ్ రావాలనుకుంటే ఇది వస్తాయి. ఇప్పుడు మీరు యూజర్ కింద ఏ యూజర్ కింద లాగిన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 కింద మీరు సైన్ అవుట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలంటే సైన్ అవుట్. నా ఇక్కడ ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే అగైన్ సైన్ ఇన్ టు కన్సోల్. ఇక్కడ మనకి ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. మనం యూజర్ 1 కింద లాగిన్ అవ్వాలనుకోండి. యూజర్ 1 ప్రాపర్టీస్ వెళ్ళండి, సెక్యూరిటీ క్రెడెన్షియల్ లింక్ ఏది యూజర్ 1 కి ఇది లింక్. సో ఇక్కడ లెట్ కాపీ పేస్ట్ ది లింక్ కన్సోల్. నా ఇక్కడ ఇప్పుడు ఏం కనబడుతుందమ్మా? అకౌంట్ ఐడి ప్లేస్ లో 12 డిజిట్ ఐడి ప్లేస్ లో కంపెనీ నేమ్ వస్తుంది. నా ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్. వాట్ ఈజ్ యూజర్ నేమ్? యూజర్ 1. నా ఎంటర్ ది యూజర్ 1 కస్టమ్ పాస్వర్డ్. రైట్. ఇలా మనం ఆర్గనైజేషన్ నేమ్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ అకౌంట్ నెంబర్ ప్లేస్ లో మన కంపెనీ నేమ్ వచ్చేలాగా సో దాన్ని ఆలియాస్ సెట్ చేసుకోవచ్చు. ఇలా లాగిన్ అవ్వచ్చు. రైట్ నో లాగిన్ అయ్యి యూజర్ 1 @TCSHOD ప్రైవేట్ లిమిటెడ్. ఫైన్. నా కమ్ బ్యాక్ టు యాజ్ అడ్మినిస్ట్రేటర్. నా యూ కెన్ సీ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి. సో దిస్ ఈస్ ది అకౌంట్ ఐడి, దిస్ ఈస్ ది అవర్ ఆర్గనైజేషన్ ఆలియాస్ నేమ్, నిక్ నేమ్ అనమాట. దిస్ ఈస్ ది యూజర్ సైన్ ఇన్ URL. For all IAM users, you can share this link to all IAM users. They can log in. సో ఎవరు లాగిన్ అయ్యా వాళ్ళ కంపెనీ నేమ్ ఇది వస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ డొమైన్ నేమ్ అనమాట. సో వాళ్ళ డొమైన్ నేమ్ ఇది డిస్ప్లే అవుతుంది, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. నా యూ కెన్ సీ దిస్ ఈస్ ఆల్ ది యూజర్ ఇన్ఫర్మేషన్. ఫైన్. ఓకే. సో ఎంఎఫ్ఏ సెట్ చేశాను. సో అకౌంట్ ఐడి ఆలియాస్ నేమ్ సెట్ చేశాను. రైట్. గ్రూప్స్ క్రియేట్ చేశాను, గ్రూప్స్ కి పాలసీస్ అటాచ్ చేసాం, యూజర్స్ క్రియేట్ చేసాం, యూజర్స్ కి పాలసీస్ అటాచ్ చేసాం, యూజర్స్ కింద క్లయింట్ సైడ్ లాగిన్ వెరిఫికేషన్ చేసాం. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్స్ గ్రూప్ లో అటాచ్ చేయడం, మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ గ్రూప్ లో అటాచ్ చేసి చూసాం. రైట్. సో అలాగే యూజర్ సంబంధించిన సెక్యూరిటీ కండిషన్స్ లాగా పాస్వర్డ్ రీసెట్ చేయడం, అకౌంట్ డిజేబుల్ చేయడం, అదే యూజర్ కి మనకు కావాల్సిన మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా సెట్ చేయాలో కూడా చెక్ చేస్తాం. ఫైన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా, డిస్ట్రాయ్ చేయాలి. సో ఐ వాంట్ టు రిమూవ్ ది గ్రూప్స్ అండ్ యూజర్స్. రైట్. సో ఏదైతే మనకి యూజర్స్ క్రియేట్ చేసామో, సో ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ ది యూజర్స్
డిలీట్ ఆప్షన్. జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్ క్లిక్ చేయండి. 4 users క్రియేట్ చేసిన, ఐ వాంట్ డిలీట్ ఆల్ 4 users. ప్రాక్టీస్ అవ్వగానే ఇక్కడ డిస్ట్రాయ్ ఇట్. ఓకే, మనకి ఛార్జెస్ పడకుండా ఉండాలంటే ఎస్. సో ఏదైనా బెస్ట్ ప్రాక్టీస్. సో జస్ట్ సి, ప్రాక్టీస్ అయిపోయింది, యూజర్స్ని డిలీట్ చేసాను. మళ్ళీ కావాలంటే ఐ కెన్ గో అండ్ క్రియేట్ యూజర్స్, ఐ కెన్ డూ ఆల్ ది ప్రాక్టీస్ అగైన్. ఓకే, సో రైట్ నౌ నాట్ రికార్డ్, ఐ డిడ్ సమ్ ప్రాక్టికల్ అండ్ దెన్ డిస్ట్రాయిడ్. సో ఎలా రిమూవ్ చేయాలని తెలుసుకోవాలి కదా. నెక్స్ట్ గ్రూప్స్ డిలీట్ చేయాలంటే గో అండ్ సెలెక్ట్ ఆల్ ది గ్రూప్స్, డిలీట్ ఆప్షన్. నౌ యూ కెన్ సీ డిలీట్ అయిపోయిందా. సో ఆల్ గ్రూప్స్ ఆర్ డిలీటెడ్. నౌ యూ కెన్ సీ. సో ఇలా డాష్ బోర్డ్ క్లీన్ చేసుకోవాలి. సో యూజర్స్ డిలీట్ చేశాను, గ్రూప్స్ డిలీట్ చేశాను. డాష్ బోర్డ్కి రండి. ఇక్కడ మనం ఆల్ఎస్ నేమ్ సెట్ చేసే కదా, అది కూడా తీసేయండి సార్. ఎస్, డిలీట్ కింద డిలీట్ చేయండి. కంపెనీ నేమ్ కూడా తీసేసాను, ఆల్ఎస్ నేమ్ కూడా. మళ్ళీ కావాలంటే మళ్ళీ క్రియేట్ ఆప్షన్ మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఆల్ఎస్ నేమ్. నా ఇక్కడ నుంచి ఐఎం రిసోర్స్ యూజర్స్ గ్రూప్స్ 0, యూజర్స్ 0, రైట్. సో 0 చేశాను. సో ఇలా మీకు కావాల్సిన యూజర్స్ని గ్రూప్స్ని డిలీట్ చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్కి మీకు ఐఏఎం సెక్యూరిటీ కండిషన్లోకి వెళ్తే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్కి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేయడం, రైట్. సో ఎంఎఫ్ఏ సెట్ చేయడం, అడ్మినిస్ట్రేటర్కి యాక్సెస్ కీ సెట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో విల్ సి. అంటే మరి అడ్మినిస్ట్రేటర్ కింద ఏడబ్ల్యూ డాష్బోర్డ్లో మీరు లాగిన్ అవ్వాలంటే సో మనకి యాక్సెస్ కీ సెట్ చేసుకొని పవర్ షెల్ ద్వారా లేదంటే మనం గిట్ బేస్ ద్వారా ఇలాంటి టెర్మినల్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలంటే మనకి ఏడబ్ల్యూసిఎల్ఏ ద్వారా యాక్సెస్ కీ సీక్రెట్ కీ యూజ్ చేసుకుని ఆ రీజన్ నేమ్ యూజ్ చేసుకుని కనెక్ట్ అవుతాం. బస్ అది ఎలా కనెక్ట్ అవుతామో మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? సో ఈరోజు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేయండి, యూజర్స్ క్రియేట్ చేయండి, యూజర్ ప్రాపర్టీస్ చెక్ చేయండి, గ్రూప్ ప్రాపర్టీస్ చెక్ చేయండి, రైట్. పాలసీస్ ఇవన్నీ డిఫాల్ట్ పాలసీస్. సో ఏ యూజర్కి ఏ పాలసీ కావాలన్నది ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఆల్రెడీ ఉన్న డిఫాల్ట్ పాలసీస్. ఈ డిఫాల్ట్ పాలసీస్ ఏ యూజర్కి ఏ పాలసీ కావాలో ఇవ్వండి. కస్టమ్ పాలసీస్ కావాలని కూడా క్రియేట్ పాలసీస్ వెళ్ళి మీకు ఆ డెవలపర్ ఏదైనా కోడ్ ఇస్తే కస్టమ్ పాలసీస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో విజువల్ ఫార్మెట్లో, జాసన్ ఫార్మెట్లో, ఏ ఫార్మెట్లో కానీ ఆ ఫార్మెట్లో మీరు కస్టమ్ పాలసీస్ క్రియేట్ చేసి ఆ కస్టమ్ పాలసీస్ కూడా మీరు యూజర్స్కి అటాచ్ చేయాలంటే అటాచ్ చేయొచ్చు అనమాట. ఇలా కస్టమ్ పాలసీ క్రియేట్ చేసి సేవ్ చేసుకుని అగైన్ ఐఎంలోకి వచ్చేసి మీరు నా యూ కెన్ సీ. సో ఐఎంలోకి వచ్చేసి యూజర్స్లోకి వెళ్ళి ఆ ఐఎం యూజర్స్కి ఆ పాలసీస్ మీరు అటాచ్ చేయొచ్చు అనమాట. ఈ డిఫాల్ట్ రోల్స్, రైట్, ఏదైతే 3 డిఫాల్ట్ రోల్స్ ఉన్నాయో అవి. సో ఏడబ్ల్యూఎస్ సర్వీస్, ట్రస్టెడ్ అడ్వైజర్ అండ్ సపోర్ట్, బై డిఫాల్ట్ 2 రోల్స్ ఉన్నాయి. సో అవి ఎలా చేసిన. సో ఇది మీరు ఇనీషియల్గా ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లో మీరు చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీ బాస్. క్లియర్? ఎనీ డౌట్ అప్ టు నో? నో సార్. ఓకే. సో ఇద్దరికి అకౌంట్ ఉంది కమ్మా. సో అకౌంట్ ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో టుమారో అన్వర్డ్స్ ఐ విల్ ఎక్స్టెండ్ మై టైమింగ్స్ ఆల్సో, రైట్. ఇక స్లోగా మీకు ఓకే అనుకుంటే స్లోగా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. మీకు ఎప్పుడైతే హెవీ అయినప్పుడు అప్పుడు అడగండి, స్టాప్ చేస్తాను.